దేవుడు గర్దించు మనుష్యుడు ధన్యుడు. కాబట్టి సర్వశక్తుడగు దేవుడు శిక్షకు నీవు తృణీకరించొద్దు. ఆయన నిన్ను శిక్షించాలనుకున్నప్పుడు, ఆయన నీకు బుద్ధి నేర్పాలనుకున్నప్పుడు, నిన్ను సరైన దారిలో నడిపించాలనుకున్నప్పుడు, నిన్ను ఆయన గద్దించినప్పుడు నువ్వు తృణీకరించుకు. నువ్వు నన్ను గద్దించడం ఏంటి, నీ మాట నేను ఎందుకు వినాలి అని మనం దేవుని మీద తిరగబడకూడదు. ఎందుకు దేవుడు మనుషుల్ని గద్దిస్తాడు? ఒక జంతువునో లేకపోతే వేరొక దాన్ని గద్దించవచ్చు కదా. మనుషుల్ని ఎందుకు గద్దిస్తున్నాడు? అది ప్రత్యేకించి ఒక మనిషి దగ్గరకు వచ్చి దేవుడు ఎందుకు గద్దిస్తున్నాడు అంటే, నువ్వంటే దేవునికి ప్రేమ. నువ్వు నాశనం అయిపోవటం ఎంత మాత్రం ఇష్టం లేదు. మన పిల్లలు నాశనానికి పోతే మనం ఊరుకుంటామా అండి? ఎంత మాత్రం ఊరుకోం కదా. మనశ్శాంతి కోల్పోయి ఆ కుమారుడు ఏ చెడ్డ పని దగ్గర ఉన్నాడో, ఏ పాపం పని దగ్గర ఉన్నాడో,